హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై షైన్ కెరియర్స్. రజని ఎలా ఉన్నారు అందరూ? వీకెండ్ అయితే వచ్చేసింది. సో ఎలా స్పెండ్ చేస్తున్నారు? వీకెండ్ ప్లాన్స్ ఏంటో మీరు షేర్ చేసుకోవాలనుకుంటే కమెంట్స్లో షేర్ చేయండి. సో మా వీకెండ్ అయితే ఇక్కడ ఇంట్లోనే, బయటకైతే వెళ్ళట్లేదు. ఎందుకంటే 2 డేస్ నుంచి ఇక్కడ చెన్నైలో సడన్ హెవీ రైన్స్. సో క్లైమేట్ అయితే బాగోలేదు. వైరల్ ఫీవర్స్ బాగా స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి. సో మా కిడ్స్ అయితే ఎఫెక్ట్ అయ్యారు. ఫ్రైడే మార్నింగ్ హ్యాపీగా స్కూల్కి వెళ్ళారు. బట్ మధ్యలోనే మాకు స్కూల్ నుంచి కాల్ వచ్చింది, పాపని తీసుకెళ్ళమని చెప్పి. తర్వాత మా పెద్ద పాప కూడా ఎఫెక్ట్ అయింది. సో సీజన్ అయితే బాగోలేదు. ఇది కెరియర్స్ గురించి కాదు, హెల్త్ గురించి. సో పేరెంట్స్, ఆంధ్రాలో కూడా కొన్ని రోజులు మొన్న వాన పడింది, ఇప్పుడు హెవీ ఎండలు ఉన్నాయి అని చెప్పి రిలేటివ్స్ నుంచి విన్నాను. సో మనం సక్సెస్ సాధించాలి అంటే ప్రతిసారి ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఏదైతే హెల్త్ అనేది ప్రయారిటీ. ఆ హెల్త్ గురించి ఇది సీజనల్ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ హైలో ఉంటాయి. సో ఆల్రెడీ ఉన్నాయి. సో మీరు జాగ్రత్త పడండి, హెల్తీగా ఉండండి, హైడ్రేట్ చేసుకోండి, ప్రికాషన్స్ తీసుకోండి. ఇవన్నీ మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక మదర్గా, ఒక సిస్టర్గా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాము. సో మా కిడ్స్ ఫర్ ఎస్టర్డే నుంచి డౌన్ విత్ ఫీవర్. సో ఐఎమ్ నాట్ ఫుల్లీ సమ్వాట్ ఆక్యుపైడ్ విత్ దెమ్. మీకు తెలుసు కదా, పిల్లలకి ఫీవర్లు ఉంటే హెల్త్ బాగోకపోతే ఎలా ఉండిద్ది అని చెప్పి. సో ఇది కెరియర్కి సంబంధించింది కాకపోయినా పిల్లలు సక్సెస్ అనేది ఇండైరెక్ట్గా వాళ్ళ హెల్త్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. వాళ్ళ సక్సెస్కి హెల్త్కి సంబంధం ఏంటి అంటే, వాళ్ళు ఎప్పుడైతే హెల్తీగా ఉంటారో అప్పుడే వాళ్ళ రెగ్యులర్ రొటీన్స్ని చేస్తారు. వాళ్ళ ఫోకస్, అటెన్షను, రెగ్యులర్ ఫాలోఅప్ జరుగుతూ ఉంటుంది. పిల్లలు ఫ్రీక్వెంట్గా ఏదో ఒక జబ్బులు బాధపడిన, అంటే ఇప్పుడు చిన్న చిన్న జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇవన్నీ వస్తున్నాయి అంటే పేరెంట్గా మనము ఇది జనరల్గా సీజన్ అని చెప్పి తీసేయలేము. సో వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇది చాలా ఇంపార్టెంట్. ఒక పిల్లలు కొంతమంది బాగానే ఉంటారు, ఏది తిన్నా ఆరాయించుకుంటారు, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో ఏ రీజన్ వల్ల పిల్లలు ఫ్రీక్వెంట్గా ఏదైనా అటాక్ అవుతుందంటే, జలుబు కానీ జ్వరం కానీ వస్తుంటే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు హెల్తీగా లేనప్పుడు వాళ్ళు స్కూల్స్ సరిగ్గా అటెండ్ అవ్వలేరు. వాళ్ళు రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవ్వకపోతే వాళ్ళు అది నేర్చుకోవడానికి టీచర్ చెప్పిన పీరియడ్ని మనం ఇంటి దగ్గర ట్యూషన్స్ కానీ పేరెంట్గా మనం కవర్ చేయాలి అంటే వాళ్ళు ఒక పీరియడ్ తీసుకుంటే మనకి 4-5 పీరియడ్లు కవర్ పట్టిద్ది అనమాట అది కవర్ చేయడానికి. సో నోట్స్లు రాసుకోవటం, వాళ్ళకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆల్రెడీ ఫాలో అప్, రెగ్యులర్ హోంవర్క్స్ చేయించడం. సో మీ పిల్లల హోంవర్క్లు ఎలా ఉంటాయో నాకైతే అంత బాగా తెలియదు. సిబిఎస్ఈకి కొద్దిగా తక్కువగానే ఉంటాయి, స్టేట్ బోర్డ్కి అయితే ఇంకా తక్కువగా ఉంటాయి. సో మా పిల్లలైతే ఐజీసీఎస్ఈ బోర్డులో ఉన్నారు. సో వాళ్ళకి రెగ్యులర్ హోంవర్క్స్ అయితే కొద్దిగా డోసేజ్ బాగానే ఉంటుంది. సో ఈ మధ్యలో ఏదన్నా కొద్దిగా మిస్ అయిందంటే కొద్దిగా కష్టమేనా అనమాట. అలా అని చెప్పి మరీ కష్టం కాదు, మేనేజ్ చేసుకోవచ్చు. సో నేను ఆ రిస్క్ కూడా ప్రిఫర్ చేయను. కానీ మన చేతుల్లో అయితే ఏముంది, పిల్లలు క్లాసులో అందరూ రకాల పిల్లలు ఉంటారు, ఏదైనా జరగచ్చు, అది క్యాజువల్. అట్ ది సేమ్ టైం ఇవి ఇలా పడుతూ ఉన్నప్పుడే వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అలా అని చెప్పి అందరికీ రోగాలు తెచ్చుకోండి అని అయితే మనం విష్ చేయలేం కదా. సో ఇదైతే జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే సక్సెస్ అనేది ఇండైరెక్ట్గా హెల్త్ మీద ఆధారపడి ఉంది. అది పిల్లలకే కాదు, పెద్దలకు కూడా. మీ బిజినెస్లో కూడా మీరు సక్సెస్ సాధించాలంటే మనం హెల్తీగా ఉండాలి. మనం బాడీ ఎప్పుడు హెల్తీగా ఉండిద్దో మైండ్ హెల్తీగా ఉంటుంది. సో నిన్నటి వీడియోలో మనము అపనమ్మకం గురించి మాట్లాడుకునేటప్పుడు దాన్ని రీప్లేస్ చేయడానికి క్వశ్చన్స్ని పాజిటివ్ క్వశ్చన్స్గా ఫ్రేమ్ చేయాలి. సో అదే లాజిక్ని ఈరోజు నేను నా విషయంలో కూడా అప్లై చేసుకున్నాను. సో నిన్నే వీడియో చేశాను. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నేను నా యూట్యూబ్ కంటెంట్ని గ్రోత్ ఎలా తీసుకెళ్ళాలి,
ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ని ఎలా రీచ్ అవ్వాలి, షార్ట్స్ ఇంకా వ్యూస్ని ఎలా పెంచాలి, సో ఏమేం కంటెంట్ని ఇంకా నేను ప్రొవైడ్ చేయగలను అనేది కొన్ని రోజుల నుంచి నా మైండ్లో ఉంటుంది. కానీ ఆక్యుపైడ్గా ఉంటున్నాను, అది ఆలోచన చేస్తున్నా కానీ వర్కౌట్ అయితే 100% నా తరపు నుంచి అయితే నేను ఇవ్వట్లేదు. అదైతే నాకు తెలుస్తుంది. కానీ నేను సమ్ డిఫరెంట్ రీజన్స్ వల్ల 100% అయితే ఇవ్వట్లేదు. సో ఈరోజు కొద్దిగా పిల్లలు డౌన్లో ఉన్న కొద్దిగా వంట అనేది కొద్దిగా తగ్గిందనమాట నాకు. అలా అని చెప్పి అది ప్లస్ అని కాదు. సో ఆ టైంని నేను కొద్దిగా ఇలా వాడుకున్నాను. సో వాట్ ఎల్స్ ఐ కెన్ డూ, వాట్ డిఫరెంట్లీ ఐ కెన్ డూ. కొద్దిగా రోజు చేసేదానికంటే మనం డిఫరెంట్గా ఏం చేయొచ్చు, ఏం చెయ్యాలి. సో కొన్ని పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D అంటామన్నమాట. సో కొద్దిగా అదర్ యూట్యూబ్ వీడియోస్ మరీ అంత సీరియస్గా కాదు, బట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇదే స్ట్రాటజీని మన వల్ల కాదు, ఇంతే వచ్చిన దాంతో సాటిస్ఫై అవుతాము, 10 వచ్చినా 100 వచ్చినా 1000 వచ్చినా వ్యూస్ కొన్నిటికి డిఫరెంట్ రేంజెస్లో అయితే నా వీడియోస్ కొన్నాయి. సో దాన్ని ఎందుకు ఇలా వస్తున్నాయి, కొన్ని వ్యూస్ బాగా వస్తున్నాయి, కొన్నిటికి రావట్లేదు. సో ఏ స్ట్రాటజీ వర్క్ అవుతుంది, ఏ స్ట్రాటజీ వర్క్ అవ్వట్లేదు అని R&D అనేది అయితే నేను చేస్తున్నాను. సో నేను కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నాను. సో మీకు కంటెంట్ చేయడానికి, మీకు బెస్ట్ వేలో ఇవ్వడానికి, సో నా బెస్ట్ ఇవ్వడానికైతే నేను రోజు చేస్తూనే ఉన్నాను. ఈరోజు అనుకున్నది యాక్చువల్గా అసలు ఇది హెల్త్ గురించి మళ్ళీ అనుకోలేదు. కానీ మై కరెంట్ సిచ్యువేషను, నా కరెంట్ సిచ్యువేషను మిమ్మల్ని ఇప్పుడు సీజన్గా ఈ టాపిక్ని మీ ముందుకు తెచ్చేటట్లు మొమెంటరీగా ఇది వచ్చేసింది. మొమెంటరీ ఆటోమేటిక్గా అప్పటికప్పుడు వచ్చేసింది. ఎందుకంటే ఎన్ని చెయ్యండి అండి, నా విషయంలో మాత్రం నేనైతే ఫస్ట్ ప్రయారిటీ హెల్త్. మనీ అనేది సెకండరీ. ఆ హెల్తే ఉంటే మనం ఆ మనీని ఎప్పుడైనా సాధించగలం. మనీ కోసం అండి. ఆ హెల్త్ లేదనుకోండి, మనం ఎంత మనీ సంపాదించినా కూడా ప్రశాంతత లేకపోతే ఆ మనీ అనేది వెళ్ళిపోయే దారిలో వెళ్ళిపోతానే ఉండిద్ది. మన దగ్గర అయితే నిల్వ ఉండదన్నమాట. సో మనం సంపాదిస్తే సరిపోదు. సంపాదన అనేది మనం ఎర్నింగ్స్, స్పెండింగ్స్ బ్యాలెన్స్ చేసుకొని ఇంకా సేవింగ్స్లోకి రావాలి. చాలామందికి ఎర్నింగ్స్ అయితే ఉంటాయి, సేవింగ్స్ అయితే తక్కువగా ఉంటాయి. సో చాలామంది వీటి మీద వర్క్ చేయాలి. వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉంటారు, మంచి ఎర్నింగ్స్లో ఉంటాయి ఎవ్రీ మంత్. బట్ ఎండ్ ఆఫ్ ది మంత్ సేవింగ్స్ అనేది అయితే ఉండవు. సో అలాంటి లిస్టులో నేను కూడా ఉన్నాను. సో అదేంటి అలా అంటారు అంటే, సో నా ఎర్నింగ్స్ క్యూమ్యాథ్ ద్వారా వచ్చే ఎర్నింగ్స్, సో నా పర్సనల్ ఎక్స్పెన్సెస్ అన్నిటికీ నేనే మేనేజ్ చేసుకుంటా. నా దానికి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాను. ఎట్ ది సేమ్ టైం మై హస్బెండ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ టు హెల్ప్. సో నో డౌట్, అదైతే డౌటే లేదు. మా హస్బెండ్ అయితే ఎప్పుడు ఉంటారో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆల్వేస్. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఐ హ్యావ్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ మై హస్బెండ్. మా హస్బెండ్ నుంచి నాకు మంచి సపోర్ట్ ఉంది. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ వన్. అట్ ది సేమ్ టైం అలా ఉంది అని చెప్పి తన వాటిని వాడుకోవడానికి నేనైతే ప్రిఫర్ చేయను. సో అలా అని మొత్తం వాడకుండా మొత్తం నాదైతే అవ్వట్లేదు, అవ్వాలని చెప్పి చూసుకుంటున్నాను నేను. సో నేను కూడా ఫైనాన్షియల్ అబెండెన్స్ కోసం వర్క్ చేస్తూ ఉన్నాను. నేను ఎప్పుడైతే అది చేస్తున్నానో అదే సిచ్యువేషన్లో ఉన్న చాలామంది లేడీస్ గురించి నేను కన్సర్న్ అయ్యి, సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కెరియర్ సక్సెస్ నేను ఎలా చేస్తున్నాను, మీరేం చేస్తారు అనే విషయం గురించి ఈ సిరీస్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి ఒకటి ఇంకొక దానికొకటి ఇంటర్ రిలేటెడ్. ఎప్పుడైనా ఏది ఇండివిజువల్గా సక్సెస్ అంటే ఓన్లీ మనీ సంపాదించుకుంటారు. మనం నలుగురు మనుషుల్ని సంపాదించుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, వానికి హెల్ప్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మనం హెల్తీగా ఉండాలి.
వాల్యూస్ని పాటించాలి, డబ్బుని ఎలా పడే అలా సంపాదించాము అంటే సరిపోదు. సో ఎథిక్స్, వాల్యూస్ అన్నిటినీ మనం మేనేజ్ చేసుకోవాలి. సో ఆల్రౌండర్గా సక్సెస్ సాధించాలి. ఒక మనీ సంపాదించాము అన్నీ వదిలేసాము అనేది అయితే అది నా విషయంలో అయితే సక్సెస్ అయితే కాదు. సో నేను ఆ సక్సెస్ కోసం ఐఎమ్ లెర్నింగ్, ఐఎమ్ వర్కింగ్, ఐఎమ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ కరెక్టింగ్ మై మిస్టేక్స్. సో నా జర్నీని ఏ రోజుకి ఆ రోజు మీకు షేర్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటున్నాను. సో ఎవరికైనా ఇది ఉపయోగపడిద్ది అని నమ్మకంతో చేస్తున్నాను. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మెసేజ్ అయితే హెల్త్కి ప్రయారిటీ ఇవ్వండి, సీజనల్ వైరల్ ఫీవర్స్తో జాగ్రత్తగా ఉండండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి వీకెండ్ని. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.